ఇప్పుడు వాటి కథ కూడా చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మాట్లాడుకుంటుద్దాం. మొదట మేడిగడ్డ, తర్వాత అన్నారం, ఆ తర్వాత సుందిల్ల, ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి అక్కడ ఉన్నది. ఒక్కసారి మిత్రులను అటువైపు కూడా చూడమని. ఇది మేడిగడ్డ బ్యారేజ్. ఈ మేడిగడ్డ బ్యారేజ్ 89.5 మీటర్ల బెడ్ లెవెల్లో ఉంది. దీని క్రస్ట్ గేట్లు 90 మీటర్ల దగ్గర క్రస్ట్ గేట్లు ఉన్నాయి, 1 మీటర్ పైన. దీని వెనకాల 18.5 కిలోమీటర్ల వెనక్కి ఇక్కడ మీకు లక్ష్మీ పంప్ హౌస్, అదే కన్నెపల్లి పంప్ హౌస్, ఈడ బ్యారేజ్ ఉంటే బ్యారేజ్ నుంచి వెనక్కి 18.5 కిలోమీటర్ల దగ్గర ఇక్కడ మీకు అప్రోచ్ కెనాల్ ద్వారా ఈ నీళ్లను ఇక్కడికి తీసుకొచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి ఈ అన్నారం బ్యారేజ్కి యువతల పోయాలి. ఇక్కడ చెప్తా మీకు, వాళ్ళ ఇష్టం, మీకు కెమెరా అవసరం లేదు, జస్ట్ వీళ్ళ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ ఇది ఈడ 89.5 మీటర్ల బెడ్ లెవెల్ ఉంటే క్రస్ట్ గేట్లు ఇంకొక మీటర్ పైన ఉన్నాయి. ఈడ ఈ పంపులు పనిచేయాలంటే ఈడ 93.5 మీటర్ల లెవెల్ వరకు నీళ్లు నింపి పెట్టాలి. ఇట్లా ఉరుకుతున్న నీళ్ళు, ప్రాణహిత నుంచి ఇటు నుంచి వచ్చిన నీళ్ళు ఇట్లా పోతున్నాయి కదా, నీళ్లు ఉరుకుతున్నాయి కాబట్టి నీళ్లు 60,000 క్యూసెక్లో 70,000 క్యూసెక్లో పోతున్నాయి. దీన్ని గుంజుకోనికి పంప్ హౌస్ పనిచేయదు. ఈడ మినిమం లెవెల్ 93.5 మీటర్ల లెవెల్లో ఈడ గేట్లు దించి ఆపితే అప్పుడు ఈ పంపులతో లిఫ్ట్ చేయడానికి ఉంటుంది. అంటే దాదాపుగా మేడిగడ్డ బ్యారేజ్ వెనకాల 5 టీఎంసీల నీళ్లను మనం నిల్వ చేయగలిగినప్పుడే ఈ పంపులు ఎత్తాలి. కన్నెపల్లి పంపులు ఎత్తి మీరు పోయాల్సింది అన్నారం బ్యారేజ్ దగ్గర. ఈ అన్నారం బ్యారేజ్లో నీళ్లు ఈడెత్తిపోస్తే ఈ గేట్లు దించడానికి కూడా లేదు, గేట్లు దించిందంటే కొట్టుకపోతాయని ఆదేశాలు ఇచ్చారు. ఈ గేట్లు దించకుండా కన్నెపల్లి పంప్ హౌస్లో వెళ్ళి అన్నారం దగ్గర నీళ్ళు వస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయి చారి గారు? తిరిగి మళ్ళీ కన్నెపల్లికే వస్తాయి. అంటే ఈడ గోల్గా అంటే ఏమంటారు, గాన్గెద్దు తిరిగినట్టు తిరగాలనా? మినిమం బుద్ధి లేకుండా ఈరోజు ఈడ గేట్లు మూసి ఈ గేట్లు అన్నారం దగ్గర నీళ్లు పోస్తే అన్నారం దగ్గర ఉన్న ఈ సరస్వతి పంప్ హౌస్ 27 కిలోమీటర్ల దూరం ఉంది. అది సరస్వతి పంప్ హౌస్ 25 కిలోమీటర్లు. ఈ పంప్ హౌస్, ఇది అన్నారం పంప్ హౌస్. దీని అప్రోచ్ ఛానల్ ఇక్కడ ఉంది, దీని పంపులు ఇక్కడ ఉన్నాయి. సరస్వతి పంప్ హౌస్ ఈ అన్నారం బ్యారేజ్కి సరస్వతి పంప్ హౌస్కి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది దాదాపుగా 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్ల దూరం నీళ్లు నిలబడాలంటే అన్నారం గేట్లు మూసి పెడితే ఎన్ని మీటర్లు ఎత్తు నిలబెట్టాలి అంటే దీని లెవెల్ కూడా చెప్తా. దీని బెడ్ లెవెల్ వచ్చేసి 106 మీటర్లు. దీని క్రస్ట్ గేట్లు లెవెల్ వచ్చేసి 107 మీటర్లు. 107 మీటర్ల మీద నుంచి 10.5 మీటర్ల ఎత్తు నీళ్లు నింపాలి. అంటే దాదాపుగా 116.5 మీటర్ల ఎత్తు వరకు ఇక్కడ నీళ్లు నింపితే అప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఇప్పుడు ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నువ్వు కన్నెపల్లిలో ఎత్తి అన్నారం దగ్గర వస్తే ఈ నీళ్లు మళ్ళీ కిందికే పోతాయి. సో ఇప్పుడు వాళ్ళ అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వం మీద బురద జల్లి మమ్మల్ని తప్పు పట్టి ప్రజల్ని వంచి ఉన్నది కొట్టుకుపోయేటట్టు చేయాలని ఈరోజు ఎన్డీఎస్ఏ స్పష్టంగా ప్రతి బ్యారేజ్ మీద క్లియర్గా చెప్పింది. అందులో ఉన్న లోపాలేంది, దాని మీద ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది. నువ్వు రిపేర్స్ చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో గేట్లు దించొద్దు, గేట్లు మొత్తం ఎత్తి పెట్టండి, ఓపెన్గా పెట్టండి అని చెప్పింది. అందుకే ఈ గేట్లన్నీ ఎత్తిపెట్టినాం. నీళ్ళు వచ్చినట్టు ఎట్లా వచ్చినా పోయేదానికి. ఇప్పుడు కన్నెపల్లి దగ్గర ఎత్తి అన్నారం దగ్గర వస్తే అన్నారం గేట్లు ముయ్యకపోతే ఈ నీళ్లు మళ్ళీ తిరిగి కన్నెపల్లికి వస్తాయి కదా. అందుకోసమనే ఈరోజు ఇది ఎత్తిపోయడం అనేది కుదరదు. మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లిలో ఎత్తిపోయలేం, అన్నారం గేట్లు ముయ్యకుండా సరస్వతి పంప్ హౌస్లో ఎత్తిపోయలేం. అక్కడి నుంచి ఇప్పుడు ఈ సరస్వతి అన్నారం గేట్లు మూసి 116.5 మీటర్ల ఎత్తున ఈడ దాదాపుగా 4-5 టీఎంసీలు నిల్వ పెడితేనే ఈ పంపులు పనిచేస్తాయి. ఈ పంపుల నుంచి ఎత్తి మళ్ళీ సుందిళ్ళలో పోస్తే సుందిళ్ళ బెడ్ లెవెల్ వచ్చేసి 118 మీటర్లు. ఈ సుందిళ్ళ బెడ్ లెవెల్, దీని క్రస్ట్ లెవెల్ వచ్చేసి 119.5 మీటర్లు. ఈ సరస్వతి పంప్ హౌస్ ఇప్పుడు ఈ నుంచి ఎత్తి
ఇక్కడ మీకు దాదాపుగా నీళ్ళు ఎత్తాలంటే 126.5 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిల్వ పెట్టాలి. సో దాదాపుగా మీకు 120 సుందిల గేట్లు మూసి నిలిపేస్తేనే 126.5 మీటర్లు అంటే దాదాపుగా 20 మీటర్ల ఎత్తు ఈరోజు నీళ్లు నిలబెట్టాలి. ఇట్లాంటిది ఇప్పుడు దీన్ని మీరు ఏమీ చేయకుండా ఈడ గేట్లు ముయ్యకుండా, ఈ గేట్లు కూడా ముయ్యడానికి వీల్లేదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం. ఈ గేట్లు ముయ్యకుంటే ఈడ నీళ్లు పోస్తే మళ్ళీ ఒకవేళ సుందిళ్ళలో నువ్వు నీళ్లు తెచ్చిపోసినా ఈ సుందిళ్ళ అన్నారంలోకి వస్తుంది, అన్నారం నీళ్లు మేడిగడ్డలకు వస్తాయి, మేడిగడ్డ నీళ్లు గోదావరిలోకి పోతాయి, బంగాళాఖాతానికి పోతాయి. ఇప్పుడు ఈడ పోసిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఎత్తుతే అప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి ఇక్కడ ఉన్న బ్యారేజ్. సో ఈ 3 బ్యారేజ్లల్లా ప్రతి దగ్గర గేట్లు మూసి నీటి నిల్వను పెట్టినప్పుడు మాత్రమే చుందిళ్ళ దగ్గర ఉన్న పార్వతి పంప్ హౌస్ పనిచేయాలంటే కూడా ఈ పార్వతి పంప్ హౌస్ పనిచేసి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకా మీకు తెలుసు మొత్తం నీళ్ళు ఎట్లా పోవాలి. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉంది. హైదరాబాద్కి తాగనీకే నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే తెచ్చుకున్నాం. ఈరోజు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎక్కడి, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా వచ్చినాయి, కొండపోచమ్మకి ఎట్లా వచ్చినాయి, రంగనాయక సాగర్కి ఎట్లా వచ్చినాయి, అన్ని బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంది తాటి చెట్లు లెక్క.